లోకంలో ఒక పిల్లాడికి సుఖం కలిగితే ఎక్కువ ఆనందించేది ఎవరండి? తండ్రి. పిల్లాడు పరీక్ష పాస్ అయితే మొట్టమొదటి ఎగిరి గంతేసేది ఎవరు? తండ్రి. ఏ సుఖం కలిగినా పొంగిపోయేవాడు చూసి తండ్రి కనుక తన యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ప్రజానీకంలో ఎవడికి సుఖం కలిగినా పితేవ పరితుష్యతి, వాళ్ళ నాన్నగారులాగా తాను ఆనందపడుతుంటాడు ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులని చూస్తే. ఇది రాముడికి ఉండే గొప్ప గుణం. రాముడు వచ్చాడు సభలోకి, నమస్కారం పెట్టాడు తండ్రి గారికి. రామా, నీకు యుక్త వయసు వచ్చింది, ఈ ప్రజానీకమంతా నువ్వు రాజు కావాలని కోరుకుంటున్నారు. రేపు ముహూర్తం చాలా బాగుంది. ఇవాళ పునర్వసు నక్షత్రం, రేపు పుష్యమి నక్షత్రం, నీకు సంపత్తారు అవుతుందో అంచేత ఇది నీకు మంచిది కనుక రేపే నీకు పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని అంటున్నారు అన్నాడు. రాముడు ఏం మాట్లాడలేదు, తల ఉంచి నమస్కారం పెట్టాడు. రాముడితో కూడా చెప్పేశాం కదా, వెంటనే సభని అడ్జర్న్ చేసేస్తున్నాం అని అక్కడి నుంచి సభ ముగింపు చేసేసి మళ్ళీ తన ప్రత్యేకమైనటువంటి తనకంటూ ఛాంబర్ ఉంటుంది కదా, ఆ ఛాంబర్లోకి వెళ్ళి మళ్ళీ పిలిచాడు రామచంద్రుడిని. ఎవరూ లేకుండా. అంటే 10 మందిలో ఉండగా రాముడు పెద్ద నిన్ను రాజం చేస్తున్నావా అంటే ఎలా ఉంటుందండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఏదో అనాలి కదా. ఏం అనలేదండి రాముడు, ఆ జస్ట్ విన్నాడు, ఊరుకున్నాడు అంతే. ఏమో 10 మందిలో అలాగ సంతోషం ప్రకటిస్తే బాగుండదని ఊరుకున్నాడో ఏమిటో. ఏమైనా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ఛాంబర్లో కూడా తీసుకెళ్ళి ఆయనతో చెబుదామని మళ్ళీ ఆయన యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి పిలిచాడండి రామచంద్రుడిని. రామా, నీకు వయసు పెద్దది వచ్చిందా, రాజ్యాన్ని పాలించే అధికారం నీకుంది. నాకు కూడా ఏమిటో అంత మంచి కళలు రావటం లేదు ఈ మధ్యకాలంలోనూ. ఏమో ఏదో హృదయం కూడా శంకిస్తోందయా, అందుకే నిన్ను రాజుని చేసి నువ్వు పాలకుడుగా ఉంటే చూసి ఆనందిద్దామని అనిపిస్తోంది. నీకు ఇష్టమేనా? ఏం మాట్లాడలేదండి. నాన్నగారు మీ సంకల్పం అన్నాడు అంతే, అయిపోయింది. సరే సంతోషించాడు, భేష్ భుజం తట్టాడు. సరే కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు, రాముణ్ణి పంపాడు. ఇది సాయంకాలం జరిగింది. రామచంద్రుణ్ణి తన భార్యతో పాటు కలిసి చేసుకోవాల్సినటువంటి ఉపవాస ప్రక్రియని ప్రారంభించమన్నాడు. రాముడు దానికోసం వెళ్ళాడు. తెలతెలవారుతూ ఉండేటప్పటికీ రామచంద్రుడి దగ్గరికి కబురు వచ్చింది. సుమంత్రుడు, నేను అర్జెంటుగా రమ్మంటున్నారయ్యా అని కబురు వచ్చిందండి. ఇదేంటి ఆయన పిలవడం ఏమిటి తెలియలేదు. గబగబా కైకమ్మ గారి రూమ్ దగ్గరికి వెళ్ళాడండి. ఆ కైకమ్మ గారి రూములో ఉన్నాడు ఈయన. వెళ్ళేటప్పటికి ఒంటి మీద స్పృహ లేదు పాపం తండ్రి గారికి. అప్పటికి లోపల జరగాల్సిందంతా మొత్తం జరిగిపోయింది. కైక కోపగృహంలోకి వెళ్ళడం, దశరథుడు అక్కడికి వెళ్ళడం, ఆవిడ ఈయన్ని గట్టిగా కేకలు వేయడం, నాకు 2 వరాలు కావాలని అడగడం, ఆవిడికి ఆయనకి మధ్య పెద్ద డిస్కషను, అరుపులు పెడబొబ్బులు అన్నీ అయిపోయి ఆయన గారు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు దశరథ చక్రవర్తి. అమ్మా, ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నాడు అని అడిగాడు పాపం రాముడు కైకమ్మని. అంటే ఏమో ఆయన అడిగితే నువ్వు వింటావో వినవో అని ఆయనలాగా బెంగపడుతున్నాడా. అదేమిటమ్మా, నాన్నగారు చెప్పడం నేను వినకపోవడం ఉన్నా నవ్వర్, అసలు అలా ఉండనే ఉండదు. పోనీ నీకు తెలుసునా అదేమిటో అని. పోనీ నువ్వేనే చెప్పు, నువ్వు చెప్తేనేమిటి నాన్న చెప్తేనేమిటి, నాకు ఎవరు చెప్పినా ఒకటే కదా, చెప్పమ్మా. మరేం లేదా, నువ్వు 14 ఏళ్ళు అడవికి వెడితే ఆ 14 ఏళ్ల కాలంలోనూ భరతుడు రాజుగా ఉండి పరిపాలన చేయాలి అనేది చెప్పాలని నీ కోరిక. మా మీ నాన్నగారు నా గతంలో 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాలు నేను అడిగాను ఇప్పుడు. అందుకోసం పాప ఆయనకి నీకవి చెప్పాలంటే దిగులు అనిపిస్తోందయా. నీకు రాజ్యం ఇస్తాను అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో ఇలాంటి మాటలు చెబితే అని పాప ఆయన బెంగపడుతున్నాడు, దిగులు పడుతున్నాడయా. అవ్వా, అదేంటమ్మా, నాన్నగారికి అది సంకల్పం అయినట్టయితే నువ్వు చెప్పావు కదా,
ఫైన్, చాలు నాకు. ఆయనే చెప్పాలని రూల్ ఏమిటి? ఆయన సంకల్పం ఎవరో ఒకళ్ళు తెలియచేయాలి, నాకు అంతే కావాల్సింది. నువ్వు చెప్పావు కదా, నో ప్రాబ్లం, నేను ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అమ్మా, నీకు ఆ సంకోచమే అక్కర్లేదు, సందేహమే అక్కర్లేదు. అర్జెంటుగా మరి భరతుడు కబురు చేద్దాం, భరతుడిని పిలిపిద్దాం, భరతుడిని రాజుని చేయాలి, నేను అడవికి వెళ్ళాలి, ఇంతే కదా మీరు చెప్పేది. వెంటనే కబురు చేద్దాం, భరతుడిని రప్పిద్దాం. భరతుడు మేనమామ గారి ఇంట్లో ఉన్నాడండి. అది ఎక్కడది? ఆఫ్ఘనిస్తాన్ దగ్గరండి. వీళ్ళున్నది అయోధ్యలో, భరతుడు ఉండేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాడు. అక్కడెక్కడో ఉండేటటువంటి ఒక దూర దేశంలో కైకేయి వాళ్ళ రాజ్యంలో ఉన్నాడండి.